ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాలు సమర్పించుకోండి, మీ హృదయాన్ని సమర్పించుకోండి. మీ జీవితంలో ఏ కొరతను తీర్చగలిగిన దేవుడు మన దేవుడు, మన రక్షకుడు. కాబట్టి ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను, చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఒక ఆశ్చర్య కార్యము నీ పట్ల జరిగిస్తాను. ఆశ్చర్య కార్యము జరిగింతును. ఈరోజు నమ్ము. ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ రక్షణ విషయంలో, నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, వ్యాపార విషయంలో, కోర్టు కేసు విషయంలో, అప్పు విషయం, అన్నిట్లో, నీ శత్రు విషయంలో కూడా ఆశ్చర్యకార్యం జరిగిస్తానన్నాడు. జరిగింతును. ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయి. బహు ఆశ్చర్యకార్యం అంట జరగబోతుంది. కాబట్టి ప్రేయర్ఫుల్గా ముందుకు సాగండి. ఈరోజు ఈ ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి.